ఆయన కనిపించే ఉన్నాయా? అంటే ఆయన స్టోరీ మొత్తం ఇప్పుడే అడిగేస్తుంది ఇవిడ అనుకుంటున్నాను. నేనైతే ఆయన అది మొహమే చేపించారు, అడిగేశారు మొత్తం అని నేను చూపిలేకపోయాను. బట్ ఏంటి అంటే యాక్చువల్గా మీరు అడిగిందే కదా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా అయితే కామెడీ అయితే ఉండదు మా దాంట్లో. ఇది ఒరిజినల్గా జరిగిన కదా, సో అలాంటి సిచ్యుయేషన్లో ఆల్మోస్ట్ అందరూ నమ్మైపోతారు. అండ్ అంటే వాళ్ళకి బ్రెయిన్స్ వర్క్ అవ్వవు కదా, ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితేనే మనకి ఫుల్ షివర్ అయిపోయి కొంచెంసేపు మన మైండ్ వర్క్ అవ్వదు. అలాంటిది ఒక ఇన్సిడెంట్లో అప్పుడు వరకు సరదాగా ఉన్నాడు, ఒక అతను చనిపోయాడు అంటే చాలా పెద్ద విషయం అది. సో అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు అనుకోకుండా ఒక పర్సన్ హెల్ప్ అడుగుతారు, అది నా క్యారెక్టర్. అక్కడి నుంచి ఇంకా మూవీ అంతా జర్నీ అని. కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని తెలిసిందా, లేకపోతే కథ మొత్తం చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత చెప్పారు. యాక్చువల్గా నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు బాగుంది, ఓకే ఫైన్ అని అనుకుంటున్న టైంలో చెప్పారు, ఇది రియల్గా నా లైఫ్లో జరిగింది బ్రో, నేను సినిమా చేయాలనుకుంటున్నానని విస్కీ బ్రో చెప్పారు. సో డైరెక్టర్ బ్రో వాళ్ళ లైఫ్లో జరిగింది, ఈ క్యారెక్టర్స్లోనే ఆయనది ఒక క్యారెక్టర్,